భారతదేశంలో రాజ్యాంగ ధర్మం నడుస్తుందా లేదా? భారతదేశ పార్లమెంట్ సభ్యులలో ఐకమత్యం లేదు. ఎందుకంటే తోటి ఎంపీ శ్రీ రఘురామకృష్ణం రాజు గారిని కొడితే మీరు నిశ్శబ్దంగా ఎందుకు ఉన్నారు? దీనికి మీ సమాధానం ఏమిటి? భారతదేశంలో న్యాయం బ్రతికి ఉందా లేదా అనే అనుమానం భారతదేశ పౌరునిగా నాకు ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ శ్రీ రఘురామకృష్ణం రాజు గారిని 6 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ సిఐడి వారు అకారణంగా నిర్బంధించి కొట్టారు అని స్వయంగా ఎంపీ గారే మీడియా వాళ్లకు చెప్పారు. శ్రీ రఘురామకృష్ణం రాజు గారిని సిఐడి వాళ్లు కొట్టడం భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం. శ్రీ రఘురామకృష్ణం రాజు గారు ఏమి తప్పు చేశారు? ఇతనికి తీవ్రవాదులతో ఏమైనా సంబంధం ఉందా? మరి మీ తోటి పార్లమెంట్ సభ్యులు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదు? శారీరకంగా మానసికంగా గాయపడిన ఎంపీ శ్రీ రఘురామకృష్ణం రాజుకు జరిగినట్లు భవిష్యత్లో మీ ఎంపీలు అందరికి జరిగితే దీనికి మీ సమాధానం ఏమిటి? అసలు రఘురామకృష్ణ గారు ఏమీ తప్పు చేశారు? ఎందుకు సిఐడి వారు అరెస్ట్ చేశారు? ఎందుకు కొట్టారు అని కేంద్రంలో ఉన్న ఎంపీలు అందరూ అడగవలసిన బాధ్యత 100% ఉంది. ఒక ఎంపీకే ఇన్ని సంవత్సరాలు అయినా భారతదేశంలో న్యాయం జరగకపోతే ఇక ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది? రాజ్యాంగ పదవులకు కనీస గౌరవం ఇవ్వాలి. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న ఎంపీలు అందరూ బాధ్యతతో పార్లమెంట్లో రఘురామకృష్ణం రాజుగారి గురించి న్యాయం కావాలి అని అడగాలి. మీ ఎంపీలు అందరూ ఈ సమస్య అందరిది అనే భావంతో ఈ సమస్యను పూర్తి చేయండి. ధన్యవాదములు. టు ది పవర్ ఆఫ్ 1. ధర్మో రక్షితి రక్షిత. భారతదేశం జై హింద్. ఇట్లు భారతదేశ పౌరుడు